ఇది నా ఏఐ జనరేట్ వాయిస్. ఇది నా AI generate voice. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, అండ్ ఈ రోజు మనము ఏఐ ద్వారా వాయిస్ అయితే జనరేట్ చేయబోతున్నాము. అండ్ ఏఐ నుండి వాయిస్ ఎలా జనరేట్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ అయితే లైక్ కొట్టి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ బార్ లో సెర్చ్ చేయాలి 11 ల్యాబ్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ పక్కన దొబ్బేసి 11 ల్యాబ్స్ ఏఐ వాయిస్ అని కొట్టాలి. సో 11 ల్యాబ్స్ అని కొట్టినా కూడా మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 11 ల్యాబ్స్ ఏఐ అని క్లిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ లో ఉండే వెబ్సైట్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను డెస్క్టాప్ సైట్ లో ఉన్నాను. మీరు కూడా డెస్క్టాప్ సైట్ లో పెట్టుకోండి. దానికి మీరు పక్కన 3 డాట్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేశారంటే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు మీ ఈమెయిల్ తోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే నా ఈమెయిల్ తోనైతే నేను లాగిన్ అవుతున్నాను. మీరు కూడా లాగిన్ అవ్వండి. ఇప్పుడు మనకు మీ డెస్క్టాప్ సైట్ లో పెట్టుకుంటే మనకు క్లియర్ గా విజన్ ఏందనేది అర్థమవుతుంది. సో ఆల్రెడీ నేను కొన్ని ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఎలా ఇవ్వాలి అనేది నేను మీకు చూపిస్తాను. క్లియర్ గా మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు చాలా వీడియోస్ చూసిండొచ్చు. ఎలా క్రియేట్ చేయాలి, వాయిస్ ని చేంజ్ చేసి మరి మనం సెట్ చేసేది ఉంటుంది. మీరు సెట్టింగ్ చూడరు. మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం 11 ల్యాబ్స్ లో కూడా ఏ వాయిస్ తెలుగులోనే టైప్ చేసి తెలుగులోనే మనం దాన్ని జనరేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు నేను తెలుగులో టైప్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ వాయిస్ కూడా నేను తెలుగులోనే జనరేట్ చేస్తాను. కానీ అంతకంటే ముందు మనము ఇక్కడ పక్కన ఉన్న 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పీచ్, వాయిసెస్, సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, దీంట్లో మనము మధ్యలో ఉండే ఆప్షన్ వాయిసెస్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ లైబ్రరీ ఉంటుంది. దీని ఒక లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ పక్కన రైట్ సైడ్ లో లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే చాలా వరకు వాయిసెస్ ఉంటాయి. దీన్ని ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు విని చూడండి. సింపుల్ మీకు టైం పాస్ కోసం ఒకటి వినిపిస్తున్నాను. The winds of the lands between whisper of your deeds. Try me in other languages. The winds of the lands My between voice is whisper of your engaging. Sounds very natural and emotional. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వాయిస్ అయితే మీకు నచ్చిన వాయిస్ మీరు ఇలా శాంపిల్స్ విని ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను ఒక వాయిస్ అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ టు మై వాయిసెస్ ఉంది కదా, చేసుకోవాలి. నేనైతే ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని వాయిసెస్ ఉంటాయి. ఈ వాయిస్ అనేది శాంపిల్స్ కూడా ఉంటాయి. అవి విని మీకు నచ్చిన వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదు మనకు ఇండియన్ వాయిస్ కావాలి అంటే ఇక్కడ సెర్చ్ లో ఉంది, పక్కన సెర్చ్ వాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ సెర్చ్ లో ఇండియన్ వాయిసెస్ అని సెర్చ్ చేయండి. ఇండియన్ సంబంధించి. అండ్ ఇప్పుడు ఈ వాయిస్ అయితే యూజ్ చేస్తాను, యూజ్ వాయిసెస్. సో ఇక్కడ మనము తెలుగులోనైతే నేనైతే టైప్ ఇచ్చాను. ఇక్కడ వాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కింద సెట్టింగ్స్ చూసారు కదా, సెట్టింగ్స్ లో మనం వెళ్తే వాయిస్ ఇక్కడ పైన క్లిక్ చేసుకున్నట్టే మాన్యువల్ లో మనకు 11 ల్యాబ్స్ టర్బో 2.5, 11 ల్యాబ్ V2 ఆప్షన్స్ అయితే మనకి ఇలా ఉంటాయి. సో ఇక్కడైతే నేను 11 ల్యాబ్ టర్బో V2 అని పెట్టేశాను. సో ఇక్కడ స్ట్రెంత్ ఇది నార్మల్ ఉంటుంది. దీన్ని రీసెట్ అయితే కొట్టండి మీరు. ఆల్రెడీ నేనైతే ట్రై చేశాను కాబట్టి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇలా సెట్టింగ్స్ అనేది ఉంటాయి. సో జనరేట్ స్పీచ్ పైన క్లిక్ చేస్తే మనకు వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. Ramudu Oxadharan Gramin Yuvkudu. Atni Gramin Sinde Kani and Main Prakrti Sound Real Tunin Dindi. Ramudu Epudu Kluk Nivadu Kani Adni. Putum Prestitulu Kudak Puvden Volan Adisadik the Ledu. సో ఇప్పుడు మనము ఇక్కడ వాయిస్ సరిగ్గా రాలేదు కాబట్టి ఇంకోసారి మనం ఇది జనరేట్ చేసి చూడాలి. ఒకేసారికి మనకు అనేది క్లియర్ గా మనకు ఇవ్వదలిసే ఉంటాయి. సో ఇక్కడ మనకు చేంజ్ చేయాల్సింది ఏమంటే, ఇక్కడ కొన్ని కామాస్ లేదంటే కొన్ని స్లైస్ మతలబ్ ఇలా అడ్డంగా గీట ఉంటుంది కదా, సో ఇట్లా మనము స్లైస్ గానీ ఏదన్నా ఆర్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి క్లియర్ గా అనేది మన టెస్ట్ అనేది క్లియర్ గా ఉంటే మనకు క్లియర్ గా అది ఇంగ్లీష్ వాయిస్ అయినా కానీ ఇండియన్ వాయిస్ లో కానీ ఎలాగైనా జనరేట్ చేయొచ్చు. సో ఇలా జనరేట్ చేసిన తర్వాత మనము ఇక్కడ పక్కనే ఉన్న కింద వాయిస్ ఉన్నారు కదా, సో ఇక్కడ మనము రైట్ సైడ్ కింద చూసారు కదా, కింద జనరల్ వాయిస్. సో డౌన్లోడ్ వాయిస్ అంటే డౌన్లోడ్ అవుతుంది. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అండ్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి మనకు ఏ గురించి అంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ అయితే ఫ్రీగానే ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.